గోదావరి మనందరికీ తెలిసినటువంటిదే. వృద్ధ గంగా అని చెప్పి చెప్తారనమాట. ఆ గౌతమ ముని ఆయన దగ్గర ఎక్కడ నాసిక్లో త్రయంబకేశ్వర్లో అక్కడ దేశమంతా కూడా కరువు నడుస్తూ ఉందంట. ఎక్కడ పట్టినా కరువు, జీవించడం కష్టంగా ఉందంట. కానీ ఆయన యొక్క ఆశ్రమంలో మాత్రం ఉదయం పొలంలో విత్తనాలు వేస్తే సాయంత్రానికి పంట వచ్చేసేదంట. సాయంత్రానికి. సో పార్వతీదేమో వినాయకుడిని పిలిచి ఒకరోజు చర్చించిందంట. నేను అసలు తట్టుకోలేకుండా ఉండాను, ఏమమ్మా నీ కష్టం అన్నారంట. ఆ గంగ చూసావు, మీ నాన్నగారు నెత్తిన కూర్చొని ఉంది, నేను తట్టుకోలేకుండా ఉన్నాను, సవతి బాధలని చెప్పుకునేసరికి ఈయన నేను ఆ గంగని ఎట్లయినా కిందకి దింపుతానమ్మా అని చెప్పాడు. నేనేం చేశాడు అంటే ఒక గోవు రూపాన్ని దాల్చి ఆ గౌతముని యొక్క ఆశ్రమంలో ఉదయం పంట వేస్తే సాయంత్రానికి వచ్చేస్తుంది కదా, పోయి మొత్తం మేసేశాడు. ఈయనేం చేశాడు అంటే గోవుని తరమాల అని చెప్పి ఒక చిన్న దర్భ అది తీసుకొని ఇష్ అని చెప్పి అటు ఇసిరేశాడు. గోవు చనిపోయింది. మళ్ళా అదే గణేశుడు ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చి అయ్యయ్యో గోహత్యాపాతకం, గోహత్యాపాతకం, గోవును చంపేశావు. మరి ఎట్లా నివృత్తి అంటే ఇది జరిగినటువంటి ప్రదేశంలో గంగ ప్రవహిస్తే పరిహారం అవుతుంది, ఆ గంగను ఎట్టనా తీసుకురా ఇక్కడికి. అప్పుడు ఆయన కఠోరమైన తపస్సు చేశారంట. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా నీకన్నాడు. ఏం కావాలంటే స్వామి, ఈ ప్రదేశంలో నేను గోహత్య చేశాను, అందువల్ల గంగ ఇక్కడ ప్రవహించాలా, అప్పుడు అది పరిహారం అవుతుంది, అది నా కోరిక అన్నాడు. అప్పటికి అర్థమైపోయిందంటే గంగాదేవికి అర్థమైపోయింది, శివుడికి అర్థమైపోయింది, ఇదంతా పెద్ద కుట్ర జరిగిందని కదా అని చెప్పి ఆయన గంగను ఆదేశిస్తే గంగ నెత్తి మీద నుంచి దిగట్లేదంట. దిగకపోయేసరికి శివుడికి చాలా కోపం వచ్చిందంట. నేను మాట ఇచ్చేసాను, ఇంక నువ్వు వినాలి కదా, మరి దిగనంటే ఎట్లాగా అని చెప్పి మోకాళ్ళ మీద కూర్చొని ఆయన జటాజూటములన్నీ కూడా విప్పేసి, అవన్నీ ముడేసుకొని ఉంటాడు కదా, అది విప్పేసి బలవంతంగా ఆ నెత్తి మీద ఉన్నటువంటి గంగను కిందకి ఇట్లా పెట్టాడండి. మీరు త్రయంబకేశ్వర్లో ఆ యొక్క లీల జరిగినటువంటి ప్రదేశం కొండ ఎక్కాలన్నమాట. నేను ఒక 2 సార్లు వెళ్ళాను అక్కడికి. ఆయన జటాజూటం ఇట్లాగా విప్పి గంగను కిందకి తోసినటువంటి ప్రదేశంలో ఆ బండల మీద అంతా కూడా ఒక బ్రష్తో ఇట్లా లాగితే ఎట్లాగా మార్క్స్ ఉంటాయో ఆ రకంగా ఆయన కేశములు తగిలి ఆ బండంతా కూడా గీరుకొని పోయి మార్క్స్ ఏర్పడ్డాయి అన్నమాట. అక్కడి నుంచి బలవంతంగా గంగను అక్కడికి ఆయన వదిలిపెట్టడం జరుగుతుంది త్రయంబకేశ్వరం. సో అక్కడి నుంచి గోహత్యా పాతకం నుంచి విముక్తిని కల్పించడం కోసం గంగా ఉద్భవించింది కాబట్టి గోదావరిగా ఆమె మారి ఆమె ప్రవహిస్తుంది అన్నమాట. సో మనందరం ఎంతో అదృష్టవంతులం. ఆ గోదావరి తీరంలో మనందరం నివసించడం, ప్రత్యేకించి రాజమహేంద్రపురం వాసులందరూ కూడా అదృష్టవంతులు. ఏదో ఒక రకంగా గోదావరిని రోజు చూస్తాం కదా, చూడకుండా ఉండదు.